అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయేది గాజర్ల రవి గారి గురించి. మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి గాజర్ల రవి గారి గురించి. ఈయన తండ్రి గాజర్ల మల్లయ్య గౌడ్, తల్లి కనకమ్మ. ఈయన పుట్టి పెరిగిన స్థలం జయశంకర్ జిల్లా భూపాలపల్లి, టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందినవారు. మరియు గాజర్ల రవి 2002లో పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేరు స్వరూప అలియాస్ జిలానీ బేగం. ఈమె మహదేవ్పూర్ ఏరియా కమాండర్గా కూడా పనిచేశారు. స్వరూప ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లోని రామగూడ ఎన్కౌంటర్లో మరణించారు. మరియు గాజర్ల మల్లయ్య కనకమ్మ దంపతులకు 5 సంతానం. సోదరుల 3 మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. గాజర్ల సారయ్య మొదటివాడు అలియాస్ ఆజాద్. ఈయన రవికి అన్నయ్య. ఈయన స్ఫూర్తితోనే రవి ఉద్యమంలోకి వచ్చారు. సారయ్య కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2008లో ఎన్కౌంటర్లో మరణించాడు. ఆయన భార్య రమ కూడా ఎన్కౌంటర్లోనే మరణించింది. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు. ఈయన దండకారణ్య స్పెషల్ జోన్ ప్రత్యేక జోన్ కమిటీలో పనిచేశారు. అనారోగ్య కారణాల వల్ల పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశాడు. గాజర్ల రామయ్య. ఈయన అనారోగ్యంతో మరణించారు. గాజర్ల సమ్మయ్య. ఈయన సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డాడు. 5వవాడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్. ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. గాజర్ల రవి సుమారు 4 దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యి ఈయన గెరిల్లా యుద్ధ వ్యూహం మరియు మందుపాతర వినియోగంలో ప్రసిద్ధి చెందాడు. ఉత్తర తెలంగాణలో పార్టీ నిర్మాణంలో ముఖ్య పాత్ర కూడా వహించాడు. గాజర్ల రవి జరిపిన దాడులు 2003లో అలిపిరి వద్ద నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన మందుపాతర దాడి కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరియు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో ప్రధాన నిందితుడు. మరియు 76 మంది జవాన్లను హత్య చేసిన తాడిమెట్ల ఘటనలో మరియు బలిమేలలో జవాన్లపై జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్నారు. గాజర్ల రవి 2004 అక్టోబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ జరిపిన శాంతి చర్చల్లో పార్టీ తరపున ప్రతినిధిగా హాజరైన 3 నేతల్లో గాజర్ల రవి ఒకడు. మరియు అసలు గాజర్ల రవిపై ఆయన అన్నయ్య గాజర్ల సారయ్య ప్రభావం ఉంది. ఎందుకంటే ఆయన అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేవాడు. కుటుంబంలో చాలామంది ఉద్యమ నేపథ్యం వైపు అడుగులు వేశారు. ఆయన విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు ఆసక్తి పెంచుకున్నారు. గాజర్ల రవి 1980 సమయంలోనే ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్తో తన కార్యకలాపాలను మొదలుపెట్టారు. 1985-86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్నప్పుడే విప్లవాలకు ఆకర్షితులై ఆర్ఎస్యూలో పనిచేశాడు. 1990లో తన సోదరుడి స్ఫూర్తితో పీపుల్స్ వార్ ఉద్యమంలోకి అడుగుపెట్టి మహదేవ్పూర్ దళ సభ్యుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. 1992 పూర్తి స్థాయిలో ఉద్యమంలోకి వెళ్ళారు. మరియు ఈయన గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈయన అజ్ఞాతంలో ఉన్నప్పటికీ రవి సెల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ విస్తృతంగా వినియోగించేవాడు. వారానికి 2-3 సార్లు ట్యాబ్లో నెట్ బ్రౌజింగ్ చేసేవాడు. రాత్రి 10 గంటల తర్వాత సెంట్రీలను అంటే రక్షణ దళ సభ్యులను వెంటబెట్టుకొని ఇంటర్నెట్ సిగ్నల్స్ అందే ప్రాంతానికి వెళ్ళేవారు. అవసరమైన సమాచారాన్ని వార్తాపత్రికలను డౌన్లోడ్ చేసుకొని కావలసిన వారితో సంప్రదింపులు జరిపేవారు. దాదాపు 3-4 గంటల పాటు బ్రౌజింగ్ చేసిన తర్వాత స్థావరానికి తిరిగి చేరుకునేవారు. సో ఈ విధంగా ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. ఈయనపై తెలంగాణలో 40 లక్షల రివార్డు మరియు ఆంధ్ర ఒడిశా బార్డర్ పరిధిలో 25 లక్షల రివార్డు ఉంది. ఈయన 2025 జూన్ 18న ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
గాజర్ల రవి కుటుంబంలో చాలామంది నక్సలిజం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇది ఆయన నేపథ్యం అండి.